నెక్స్ట్ ఫిజిక్స్లో యూనిట్ 2 వచ్చేసి క్రిస్టలోగ్రఫీ. యూనిట్ 2 నేమ్ వచ్చేసి క్రిస్టలోగ్రఫీ. ఫస్ట్ సాలిడ్ అంటే ఏందో చూద్దాం. సాలిడ్ ఏ సాలిడ్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోజ్లీ ప్యాక్డ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. సాలిడ్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోజ్లీ ప్యాక్డ్ ఆటమ్స్ మాలిక్యూల్స్ ఆ రెండు క్లోజ్గా బాండ్ అయ్యి ఉన్న దాంట్లోనే సాలిడ్ అంటాము. నెక్స్ట్ సాలిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ బేస్డ్ ఆన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్. అరేంజ్మెంట్ ఆటమ్స్ నుంచి ఆ సాలిడ్ అనేది 2 టైప్స్గా క్లాసిఫైడ్ అయి ఉంటుంది. అది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి క్రిస్టలైన్ సాలిడ్, రెండోది వచ్చేది అమార్ఫస్ సాలిడ్స్. ఫస్ట్ క్రిస్టలైన్ సాలిడ్ అంటే ఏందో చూద్దాం. క్రిస్టలైన్ సాలిడ్ అంటే క్రిస్టలైన్ సాలిడ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ పీరియాడిక్ ఇన్ స్పేస్. ఈ క్రిస్టలైన్ సాలిడ్ వచ్చేసి పీరియాడిక్, అమార్ఫస్ సాలిడ్స్ వచ్చేసి నాన్ పీరియాడిక్. నెక్స్ట్ సేమ్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ anisotropic. The magnitude of physical properties such as electrical conductivity, thermal conductivity, refractive index are different in different directions. Hence the crystalline solids have different properties. Crystalline solids వచ్చేసి different properties కలిగి ఉంటాయి. నెక్స్ట్ crystalline solids have sharp melting point. దీనికి షార్ప్ మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ బ్రేక్స్ అలాంగ్ సర్టైన్ క్రిస్టలోగ్రఫిక్ ప్లేన్స్. క్రిస్టల్ అనేది బ్రేక్ అవుతుంది ఎట్లా ప్లెయిన్స్గా క్రిస్టల్ బ్రేక్ అవుతుంది. అది వచ్చేసి ఎగ్జాంపుల్స్ వచ్చేసి రాక్ సాల్ట్, షుగర్, క్యాలిసైడ్ క్రిస్టల్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ క్రిస్టలైన్ సాలిడ్. నెక్స్ట్ వచ్చేసి అమార్ఫస్ సాలిడ్. అమార్ఫస్ సాలిడ్ అంటే ఇన్ అమార్ఫస్ సాలిడ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ పీరియాడిక్. అమార్ఫస్ సాలిడ్స్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అనేవి పీరియాడిక్గా ఉండవు. నెక్స్ట్ అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ ఐసోట్రోపిక్. ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇది వచ్చేసి అమార్ఫస్ సాలిడ్స్ వచ్చేసి అదైతే క్రిస్టలైన్ సాలిడ్ వచ్చేసి యానైసోట్రోపిక్, ఇది వచ్చేసి ఐసోట్రోపిక్. ఇది వచ్చేసి సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అని ఉంటాయి, అదైతే డిఫరెంట్. నెక్స్ట్ అమార్ఫస్ సాలిడ్స్ డు నాట్ పాసెస్ షార్ప్ మెల్టింగ్ పాయింట్. దీనికి షార్ప్ మెల్టింగ్ పాయింట్ అనేది ఉండదు. ద బ్రోకెన్ సర్ఫేసెస్ ఆర్ ఇర్రెగ్యులర్ బికాస్ ఇట్ ఈస్ నో క్రిస్టలోగ్రఫిక్ ప్లెయిన్స్. ఇవి వచ్చేసి ప్లెయిన్స్గా ఉండవు. ఎగ్జాంపుల్ వచ్చేసి లైకోపోడియం పౌడర్. నెక్స్ట్ క్రిస్టల్ అంటే చూద్దాం. క్రిస్టల్ అంటే ఇన్ ఏ 3D పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్. ఒక 3 డైమెన్షన్లో ఉన్న పీరియాడిక్ అరేంజ్మెంట్నే క్రిస్టల్ అంటాం. నెక్స్ట్ లాటిస్ అంటే ఏ పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్. ఇది వచ్చేసి ఆటమ్, ఇది వచ్చేసి పాయింట్ ఇన్ ఏ స్పేస్ ఈజ్ కాల్డ్ లాటిస్. ఇదైతే లాటిస్ అనేది 3D పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్. ఇది వచ్చేసి 3D అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్ వచ్చేసి క్రిస్టల్ అంటాం. 3D అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్ వచ్చేసి లాటిస్ అంటాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాటిస్ని ఇంకొక డెఫినేషన్ కూడా రాయొచ్చు. ద లాటిస్ పాయింట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఇమాజినరీ పాయింట్ ఇన్ స్పేస్ అట్ అన్ అటామిక్ ఆర్ మాలిక్యూల్ సైట్ ఆఫ్ యాక్చువల్ డిస్టెన్స్. ఒక ఆటంలో ఉన్న ఇమాజినరీ పాయింట్నే లాటిస్ పాయింట్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి బేసిస్. బేసిస్ మీన్స్ ద ఆటమ్ ఆర్ మాలిక్యూల్ ఆర్ అయాన్ విచ్ ఆర్ ఐడెంటికల్లీ ఇన్ కంపోజిషన్. ఆటమ్ అయినా ఆ మాలిక్యూల్ అయినా అయాన్ అయినా ఐడెంటికల్గా ఉంటే కంపోజిషన్లో అండ్ అరేంజ్మెంట్ అండ్ ఓరియంటేషన్ ఆఫ్ అసోసియేటింగ్ టు ఎవ్రీ లాటిస్ పాయింట్ టు గెట్ యాక్చువల్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ బేసిస్. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ బేసిస్. నెక్స్ట్ ఇన్ కాపర్ అండ్ సోడియం క్రిస్టల్ ద బేసిస్ ఈజ్ సింగిల్ ఆటమ్. కాపర్కి సోడియం క్రిస్టల్కి బేసిస్ వచ్చేసి సింగిల్ ఆటంగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్ NaCl ద బేసిస్ ఈజ్ డైఅటామిక్గా ఉంటుంది. నెక్స్ట్ ద అటామిక్ అరేంజ్మెంట్ ఇన్ ఏ క్రిస్టల్ ఈజ్ క్రిస్టల్ స్ట్రక్చర్. ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇది క్రిస్టల్ ఈక్వల్ టు లాటిస్ ప్లస్ బేసిస్. ఇది క్రిస్టల్ యొక్క ఫార్ములా. ఇది చూడండి, ఈ లాటిస్ పాయింట్స్ డయాగ్రామ్ రూపంలో చూస్తే ఇది లాటిస్ పాయింట్స్ ప్లస్ బేసిస్ ఈక్వల్ టు క్రిస్టల్. క్రిస్టల్ అనేది ఇలా ఉంటుంది. బేసిస్ అండ్ సమ్ లాటిస్ పాయింట్స్ని కలిపితే క్రిస్టల్ స్ట్రక్చర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఐసోట్రోపిక్ అంటే ఏంది, యానైసోట్రోపిక్ అంటే చూద్దాం. ఐసోట్రోపిక్ అంటే ఫిజికల్ ప్రాపర్టీ సచ్ యాజ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, థర్మల్ కండక్టివిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ప్రతి డైరెక్షన్స్లో ఆ కండక్టివిటీ, ఆ థర్మల్ కండక్టివిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి ఆర్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఆల్ డైరెక్షన్స్లో అవి సేమ్ ఉంటాయి. నెక్స్ట్ యానైసోట్రోపిక్ అంటే దీనికి డిఫరెంట్. యానైసోట్రోపిక్ అంటే ఫిజికల్ ప్రాపర్టీ సచ్ యాజ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, థర్మల్ కండక్టివిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ చేంజెస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అది డిఫరెంట్ అవుతుంది, అది సేమ్ అంతే. నెక్స్ట్ యూనిట్ సెల్ అంటే చూద్దాం. యూనిట్ సెల్ అంటే ఏ స్మాలెస్ట్ పోర్షన్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్ ఈజ్ repeated in different directions regenerate entire lattice or crystal. It is formed by the application of lattice. యూనిట్ సెల్ అనేది స్మాలెస్ట్ పోర్షన్ ఆఫ్ క్రిస్టల్లో ఒక స్మాలెస్ట్ పోర్షన్. లాటిస్ ఈజ్ రిపీటెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఎంటైర్ లాటిస్. ఆ లాటిస్ అనేది
డిఫరెంట్ డైరెక్షన్స్లో క్రిస్టల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ ఫామ్ అయిన దాన్నే యూనిట్ సెల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ లాటిస్. దీన్నే లాటిస్ అంటాం. ఇవి లాటిస్ పాయింట్స్. దిస్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ యూనిట్ 2 క్రిస్టలోగ్రఫీ.